ఒక పెద్ద గొయ్యి ఒకటి తవ్వుతాం. దట్ డే ఈజ్ హాలిడే. పిల్లలు స్కూల్ గ్రౌండ్లోనే ఆడుతున్నారు. ఒక బాబు ప్రైమరీ స్కూల్ 3rd క్లాస్ ఇద్దరు పిల్లలు కూడా అందులో పడి చనిపోయారు. దట్ ఈజ్ ఆల్సో ఏ డిజాస్టర్. చిన్న ఏమి చేస్తే అది జరగకపోయిండేది, అది వర్షం వల్ల వాటర్తో నిండిపోయింది. సో ఆ చిన్నది ఎందుకు మనం ఆ గ్యాప్ని పూడ్చలేకపోతూ ఉన్నాం ఆలోచించండి. When I worked in East Godavari district, East Godavari is major Godavari కెనాల్ అంతా కూడా ఈస్ట్ గోదావరిలోనే ఫ్లో అవుతూ ఉంటుంది. సో చాలా విలేజెస్లో ఇంటి ముందే కెనాల్ వెళ్తూ ఉంటుంది. మధ్యలో చిన్న రోడ్స్ ఉంటే ఆల్మోస్ట్ ప్రతి ఇంటి ముందు కెనాల్ వెళ్తూ ఉంటుంది. వాళ్ళు వాడుకోవడానికి అన్నింటికి కూడా దాని నుంచే వాటర్ తెచ్చుకుంటూ ఉంటారు. మన అంగన్వాడీ సెంటర్ ముందు కూడా అలాంటి కెనాల్ వెళ్తుంది. సో మనము పిల్లలకి అక్కడే ఫుడ్ ఇస్తాము, ఆటపాటలు అన్నీ అక్కడే నేర్పిస్తాము. ఒక బేబీ బయటికి వెళ్ళిపోయి కెనాల్లో పడుతుంది. నిజాల్సి చాలా చోట్ల చూస్తూ ఉంటాం టీవీల్లో, అవునా? బోర్వెల్స్లో పడిపోయారు. మనం అందరం ప్రేయర్స్ చేస్తూ ఉంటాం. 1 day 2 days ఆ బేబీ బయటికి బతికి రావాలి అని చెప్పి. అక్కడ ఏం చేసుంటే బాగుండేది ఆలోచించండి. ఇప్పుడు 3rd wave గురించి మాట్లాడాం, సార్ కూడా ప్రస్తావించారు. 3rd wave చాలా అలర్ట్ ఇస్తూ ఉన్నారు. మాక్సిమం సఫరర్స్ చిల్డ్రన్ అని. అసలు ఆ రిస్క్ ఆ పిల్లలకి రాకుండా ఉండడానికి ఏం చేస్తే బాగుంటుంది? డైలీ మేము ఎంతమంది పెడియాట్రిషియన్స్ రెడీగా ఉన్నారు 3rd waveలో వర్క్ చేయడానికి. చిన్న పిల్లలకి యూజ్ చేసే మాస్క్, ఆక్సిజన్ మాస్క్ వేరు, పెద్దవాళ్ళకి యూజ్ చేసే ఆక్సిజన్ మాస్క్ వేరు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా లేదా రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పటి నుంచి ఆ కేర్ మనం తీసుకోలేదనుకోండి ఖచ్చితంగా వస్తుంది, అవునా? ఇప్పుడే చాలామంది కేసెస్ తక్కువ ఉన్నాయని చెప్పి కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ మర్చిపోతూ ఉన్నాం. రిడక్షన్ అయిపోయింది, అది అక్కడ ఉంది కదా, తగ్గించేస్తూ ఉన్నాం. బట్ ఛాన్సెస్ ఆఫ్ అగైన్ సడన్ రైజ్కి అవకాశం ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి, అవునా కాదా? సో ఇలాంటి ఇష్యూస్ చాలా ఉంటాయి. ఎక్కువగా డిజాస్టర్లో ఇబ్బంది పడే వాళ్ళు పిల్లలు, ఉమెన్ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్. సో మీకు ఇప్పుడు చిల్డ్రన్ సెంట్రిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ స్టార్ట్ చేశారు. కమింగ్ డేస్లో ఉమెన్ సెంట్రిక్ అండ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ సెంట్రిక్ రిలేటెడ్ సెషన్స్ కూడా జరుగుతాయని చెప్పారు. అండ్ దిస్ డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఎన్ని చోట్ల ఉంది అని అడిగితే 1 in Gannavaram, luckily in our state, and another one in northeastern states. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద వర్క్ చేస్తూ ఉన్నాయి 2 institutions. సో ఈ కోర్సులో పార్టిసిపేట్ చేయడం అన్నది ఒక ఆపర్చునిటీ. అండ్ వినడం కాదు, అలర్ట్. డిజాస్టర్లో మెయిన్ కావాల్సింది ప్రాపర్ ప్రిపేర్డ్నెస్. రిస్క్ని ఎంతవరకు తగ్గించగలమో అంత ప్రిపేర్డ్నెస్ ఉండాలి. సడన్గా ఇప్పుడు ఫ్లడ్స్ వచ్చినాయి, హెవీ రెయిన్స్ వచ్చాయి. నిన్న పేపర్లో ఫస్ట్ పేజ్లో ఒక బేబీ కాలు పైన ఇల్లు పడిపోయింది చూశారు. ఎంతమంది బాధపడి ఉంటారు, అవునా కాదా? అవి జరగకుండా ఉండడానికి మన వంతు ప్రయత్నం ఏంటి, దాని గురించి ట్రైనింగ్. ఈస్ట్లో వర్క్ చేసేటప్పుడు 2019 గోదావరి రివర్ ఫ్లడ్స్ వచ్చినాయి. మీకు దేవీపట్నం మండలి చాలామంది పాపికొండలు టూరింగ్కి వెళ్తారు కదా, కంప్లీట్ మునిగిపోతుంది. సో ఒక ప్రెగ్నెంట్ లేడీ ఎక్స్పెక్టెడ్ డెలివరీ డేట్ వచ్చేసింది. ఆ ప్రెగ్నెంట్ ఉమెన్ని మీరు ఎలా షిఫ్ట్ చేస్తారు హాస్పిటల్లో ప్రాపర్గా డెలివరీ అవ్వడానికి? చుట్టూ వాటర్. ఆ ఆలోచన మీలో రావాలి. సో అలాంటి ఆలోచన రేకెత్తించడానికి, అలాంటి ప్రిపేర్డ్నెస్ మన నుంచి ముందుగానే ప్రజలకి అవగాహన కల్పించడానికి, మనతో పాటు కమ్యూనిటీని కూడా భాగస్వామ్యం చేయడానికి ఎంత అవసరమో అంత, ఎంతమంది NGOs వర్క్ చేస్తే అంతమంది.
కమ్యూనిటీ ఇండివిజువల్ వల్ల డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ చేయలేము. ఇట్స్ 100% విత్ ద కమ్యూనిటీ పార్టిసిపేషనే చేయగలము. అందుకని మిమ్మల్ని ఇన్వాల్వ్ చేసామంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ నుంచి ఉమెన్ పార్టిసిపేషన్ ఎంత? ఇక్కడ చాలామంది ఉమెన్ ప్రొటెక్షన్ సెక్రటరీస్, మహిళా పోలీస్ ఉన్నారు. మీ రోల్ ఎంత? గ్రాస్ రూట్ లెవెల్లో మీరు వర్క్ చేస్తూ ఉన్నారు. మీరు ప్రతిరోజు 50 హౌస్ హోల్డ్స్కి ఒక వాలంటీర్ ఉన్నారు. లాట్ ఆఫ్ స్కీమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. అందులో ఇది కూడా ఒకటి ఎందుకు కాకూడదు? దిస్ ఈస్ ద మోస్ట్ ప్రయారిటీ. సో ఈ విధంగా మీరు ఆలోచించాలి. ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసి బాధపడడం కాదు. చాలామంది ఈ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ కోర్సెస్ గురించి ఒరిస్సా వెళ్తూ ఉంటారు. రీసెంట్లీ మనకి నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్స్ వెరీ హై ప్రోన్ టు సైక్లోన్స్. ఆ కలెక్టర్స్ని కూడా భువనేశ్వర్ పంపించారు ట్రైనింగ్. వై ఒరిస్సా పంపిస్తారు? సచ్ ఏ హై ప్రిపేర్డ్నెస్. ఉమెన్కి శానిటరీ నాప్కిన్స్ కావాలి. వాళ్ళకి సైక్లోన్ గోడౌన్స్లో ప్రతి మెటీరియల్ ఉంటుంది. చంటి బిడ్డకి పాలు కావాలి, మెటీరియల్ ఉంటుంది. చిన్నపిల్లలకి బిస్కెట్స్ కావాలి, మెటీరియల్ ఉంటుంది. టార్చ్ లైట్ కావాలి, క్యాండిల్ కావాలి, వాట్ ఎవర్, రోప్ కావాలి, థ్రెడ్ కావాలి, వాట్ ఎవర్ మెటీరియల్. మీరు పెద్ద హండ్రెడ్స్ లిస్ట్ చేయొచ్చు ఏ వస్తువు ఎప్పుడు ఉపయోగపడుతుంది. ఆ మెటీరియల్ అంతా అవైలబుల్ ఉంటుంది. సచ్ హై ప్రిపేర్డ్నెస్తో ముందుగానే వెళ్ళిపోతారు. కావాలంటే చూడండి, ఆఫ్టర్ సైక్లోన్ యాక్టివిటీస్ మనం చేస్తూనే ఉంటాం 20 days 30 days, బట్ దే విల్ క్విక్లీ ఫినిష్ దట్ స్టేట్ బికాస్ వెరీ హై ప్రోన్. ఎప్పుడు తీరం అక్కడే, ఆ సైక్లోన్ ఆ తీరంలోనే క్రాస్ చేస్తూ ఉంటుంది గోపాల్పూర్ బీచ్ దాటిన తర్వాత. సో అవర్స్ ఈజ్ ఆల్సో కోస్టల్ డిస్ట్రిక్ట్, అవర్స్ ఈజ్ ఆల్సో డెల్టా డిస్ట్రిక్ట్. అవునా? మన దగ్గర కూడా ట్రైబల్ సంబంధిత మండల్స్ 3 ఉన్నాయి. దుర్గి, మాచర్ల, వెల్దుర్తి. దోజ్ పీపుల్ ఆల్సో హై ప్రోన్. ఎందుకంటున్నా? మాల్ న్యూట్రిషన్, అనిమిక్, ఇవన్నీ కూడా చైల్డ్ సెంట్రిక్. సో ఇలాంటి ప్రోన్ ఏరియాస్లో ఇంకా హై అలర్ట్ ఉండాలి, హై ప్రిపేర్డ్నెస్ ఉండాలి. సో మన డిస్ట్రిక్ట్ కూడా ఇలాంటి డిజాస్టర్స్కి వల్నరబుల్ కాబట్టి ఈ కోర్స్ ఇక్కడ స్టార్ట్ చేసి మీ అందరికీ 5 day ట్రైనింగ్ ఇవ్వడానికి పిలిచారు. ఎంత నేర్చుకోవాలనుకుంటున్నారు అంత నేర్చుకోండి. పార్టిసిపేటివ్ మోడ్లో ఉండండి. సేమ్ మెసేజ్ని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయండి. అది మనందరి బాధ్యత, టీమ్ ఎఫోర్ట్. సో ఫైనల్గా ఐ విల్ కన్క్లూడ్. మదర్ తెరీసా గారు ఒక కొటేషన్ ఉంటుంది. 137 కోట్ల మంది భారతదేశ ప్రజలు కదా, అవునా? అందులో నేనొకరు, మీరొకరు. ఆ కొటేషన్ ఏంటంటే, మనం అనుకుంటామంట, వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ జస్ట్ ఏ డ్రాప్ ఇన్ ద ఓషన్. నేను చేసే పని ఎంత? మహాసముద్రంలో ఒక నీటి బొట్టు కావచ్చు. 137 కోట్ల మంది ప్రజల్లో ఇక్కడ ఒక 100 మంది ఉన్నాం. పాయింట్ నాట్ ఎక్కడో వస్తుంది మన లాస్ట్ అంకే. అవునా? సెకండ్ లైన్ చదువుతాను. బట్ ద ఓషన్ విల్ బి లూజింగ్ ఎ లాట్ బికాస్ ఆఫ్ దట్ మిస్సింగ్ డ్రాప్. ఆ చిన్న నీటి బొట్టులేమి ఆ మహాసముద్రానికి చాలా పెద్ద కొరతగా ఉంటుంది. అంటే మనం చేసే ప్రతి పనికి అంత రికగ్నిషన్ ఉంది, అంత విలువ ఉంది. అది అర్థం చేసుకుంటే ఖచ్చితంగా ఇనిషియేటివ్ మనమే తీసుకొని మనమే ముందుండి నడిపిస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ అందరికీ.